8th November 2016. ప్రతిరోజులాగే అది కూడా ఒక సాధారణమైన రోజు. ప్రజలు హ్యాపీగా భోజనం చేసే టైం, షాప్స్ మెల్లమెల్లగా క్లోజ్ అయ్యే టైం. సరిగ్గా 8 గంటలకి ఒకే ఒక్క మాట, ఒకే ఒక్క అనౌన్స్మెంట్. అంతే. మన ఇండియా మొత్తంలో ఉన్న కరెన్సీలో 86% క్యాష్ పనికిరాని పేపర్ గా మారిపోయింది. ఆ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, ఇక మీదట 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లు చెల్లవు. అంతే. ఇండియా మొత్తం షేక్ అయిపోయింది. 500 rupee and 1000 rupee currency notes presently in use will no longer be legal tender from midnight to night. ప్రజలు ఆ రాత్రి పడుకోలేదు. దేశం మొత్తం భయభ్రాంతుల్లో కూరుకుపోయింది. ఆ రాత్రి దేశంలో జరిగిన పరిస్థితులన్నీ ఒక సినిమా అయితే, ఆ సినిమా టైటిల్ డిమానిటైజేషన్. సింపుల్ గా చెప్పాలి అంటే నోట్ల రద్దు. అసలు డిమానిటైజేషన్ అంటే ఏంటి, అది ఎందుకు జరిగింది, దానివల్ల మనం ఏం సాధించాం, దానివల్ల మనం ఏం కోల్పోయాం? సింపుల్ గా ఒక్క ముక్కలో చెప్పాలంటే అది సక్సెసా, ఫెయిల్యూరా? దీన్ని మీకు సింపుల్ గా ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తాను. డిమానిటైజేషన్ ని మనం జడ్జ్ చేసే ముందు అసలు డిమానిటైజేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. దాని అర్థం ఏంటి అంటే, మన దగ్గర ఉన్న 500, 1000 రూపాయల నోట్లను ఇక మీదట షాపుల్లో యూజ్ చేయలేము. అలాగే దాన్ని శాలరీస్ రూపంలో కూడా ఇవ్వలేము. అంతేకాకుండా వాటిని ఏ రకమైన ఖర్చులకు ఉపయోగించలేము. కేవలం మనం వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసి ఎక్స్చేంజ్ మాత్రమే చేసుకోగలం. దానికి కూడా గవర్నమెంట్ ఒక లిమిటెడ్ టైంని మాత్రమే ఇచ్చింది. 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లు రద్దయ్యేసరికి ఇండియాలో అతిపెద్ద నోటు 100 రూపాయలు మాత్రమే. ఇదేమీ చిన్న న్యూస్ కాదు. ఈ వార్త ఇండియన్ ఎకానమీలో ఒక పెద్ద భూకంపాన్ని తెచ్చింది. ఈ నిర్ణయం తీసుకోవటానికి మన గవర్నమెంట్ 5 రీజన్స్ చెప్పింది. వాటి కోసం 1 by 1 తెలుసుకుందాం. రీజన్ 1, బ్లాక్ మనీ. ఇండియాలో బ్లాక్ మనీ విపరీతంగా పెరిగిపోయింది. ఇక్కడ ప్లాన్ ఏంటి అంటే, పెద్ద నోట్లను క్యాన్సిల్ చేస్తే ప్రజలందరూ వాళ్ళ దగ్గరున్న డబ్బును తీసుకొచ్చి బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు. దీంతో ఎవరైతే ట్యాక్సులు కట్టకుండా ఎగ్గొడుతున్నారో వాళ్ళని పట్టుకోవచ్చు, బ్లాక్ మనీని మొత్తం బయటకు తీయొచ్చు. వినటానికి చాలా పవర్ఫుల్ గా ఉంది కదా, కానీ ఇక్కడ నిజం ఏంటి అంటే, బ్లాక్ మనీ అనేది ఆల్రెడీ క్యాష్ రూపంలో కాకుండా ప్రాపర్టీ రూపంలోకి మారిపోయి ఉంటుంది. ఇది చాలా సేఫ్ గా రియల్ ఎస్టేట్, గోల్డ్, ఫేక్ కంపెనీస్, ఫారెన్ అకౌంట్స్ రూపంలో తన వాల్యూను పెంచుకుంటూ పోతుంది. డబ్బు రూపంలో ఉండేది చాలా చిన్న మొత్తం మాత్రమే. రీజన్ 2 ఏంటంటే కరప్షన్. సాధారణంగా లంచాలు అనేవి లిక్విడ్ క్యాష్ రూపంలో జరుగుతాయి. నోట్లను రద్దు చేయటం వల్ల ఈ చైన్ సిస్టమ్ కి బ్రేక్ వేయొచ్చు. అలాగే లంచాలు తీసుకునే వాళ్ళలో భయం పుట్టించొచ్చు. రీజన్ 3, ఫేక్ కరెన్సీ. మార్కెట్ లో ఫేక్ 500, 1000 రూపాయల నోట్లు చాలా ఎక్కువైపోయాయి. ఫేక్ కరెన్సీని కనిపెట్టడం ఈజీ అయినప్పటికీ చాలా వరకు ప్రజలకు దాని మీద సరిగ్గా అవగాహన లేకపోవడం వల్ల విపరీతంగా మోసాలు జరిగిపోతున్నాయి. దాని వల్ల విపరీతంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువైపోయాయి. కొత్త నోట్లను తీసుకురావడం వల్ల ఇప్పటి వరకు ఉన్న ఫేక్ కరెన్సీని మొత్తం డిస్ట్రాయ్ చేయొచ్చు. రీజన్ 4, డిజిటల్ ఇండియా పుష్. పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేయటం వల్ల ప్రజలు ఫిజికల్ గా క్యాష్ ని ఉపయోగించటం కుదరదు. అప్పుడు ప్రజలు ఆటోమేటిక్ గా యూపీఐ ట్రాన్సాక్షన్స్, కార్డ్ పేమెంట్స్, మొబైల్ వ్యాలెట్లను ట్రాన్సాక్షన్స్ కి ఉపయోగించటం కుదరదు. దీని ద్వారా చాలా వరకు డిజిటల్ ఇండియాని పుష్ చేయవచ్చు. ఇది చాలా గొప్ప ఎవల్యూషన్. రీజన్ 5, ఫార్మలైజింగ్ ద ఎకానమీ. నోట్లు రద్దవటం వల్ల ప్రజలు ఆటోమేటిక్ గా బ్యాంకుల దగ్గరకు వస్తారు. దీని ద్వారా డిజిటల్ రికార్డ్స్ ని మెయింటైన్ చేయొచ్చు, ట్యాక్స్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేయొచ్చు. నోట్లను రద్దు చేయడానికి గవర్నమెంట్ చెప్పిన రీజన్స్ ఇవి. కానీ రియాలిటీలో ప్రజలు విపరీతంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఏటీఎంలు అన్ని ఖాళీ అయిపోయాయి. డబ్బులు ఉన్న ఏటీఎంలలో కిలోమీటర్ల మేర లైన్లు ఏర్పడ్డాయి. ప్రజలు క్యూల్లో గంటల కొద్దీ వెయిట్ చేయాల్సిన అవసరం వచ్చేది. దీని ఇంపాక్ట్ మాత్రం మిడిల్ క్లాస్ పీపుల్ మీద చాలా బలంగా పడింది. ఫార్మర్స్, రోజువారీ కూలీలు, చిన్న చిన్న వ్యాపారులు, రోజువారీ వ్యాపారులు చాలా దారుణంగా నష్టపోయారు. లిక్విడ్ క్యాష్ అనేది సర్క్యులేషన్ లో లేక, చేయటానికి పని లేక చాలా మంది వాళ్ళ సొంత ఊర్లకు వెళ్లిపోయారు. ఎన్నో చిన్న చిన్న బిజినెస్లన్నీ మూసుకుపోయాయి. అలా అని మంచి జరగకుండా కూడా ఏమీ లేదు. క్యూఆర్ కోడ్లు పుట్టుకొచ్చాయి. యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎక్కువయ్యాయి. చిన్న చిన్న వ్యాపారులు కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కి అలవాటు పడ్డారు. ఈ నోట్ల రద్దు వల్ల ట్యాక్స్ పేయర్స్ ఎక్కువయ్యారు. ఫినాన్షియల్ డేటా అనేది చాలా బాగా డెవలప్ చేశారు. నోట్ల రద్దు వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే, కానీ దాని వల్ల ఎంతో కొంత మంచి కూడా జరిగింది. సింపుల్ గా చెప్పాలి అంటే, ట్యాక్స్ పేయర్స్ ని పెంచడంలోనూ, డిజిటల్ మనీ అండ్ ట్రాన్సాక్షన్స్ ని డెవలప్ చేయడంలోనూ సూపర్ సక్సెస్ అయింది.
ముఖ్యంగా డిమానిటైజేషన్ అనేది బ్లాక్ మనీని ఇంకా కరప్షన్ ని అరికట్టడానికి మొదలు పెడితే ఆ విషయంలో పూర్తిగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. డిమానిటైజేషన్ అనేది 100% సక్సెస్ కాదు, అలాగని 100% ఫెయిల్యూర్ కూడా కాదు. బలమైన ఆలోచనలతో మొదలై బలహీనమైన ఎగ్జిక్యూషన్స్ తో ముగిసి ఇది ఒక మిక్స్డ్ రిజల్ట్ ని తీసుకొచ్చింది. ఈ వీడియో మీకు ఎంతో కొంత కొత్త ఇన్ఫర్మేషన్ ని అందించింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.